నమస్తే, నేను మీరేనుగనే కుల్లా. నేనైతే ఈరోజు అయితే మీ అందరికైతే చాలా ముచ్చట్లు పెట్టడానికైతే వచ్చేసిన. అయితే అందరూ ఏమన్నా అడుగుతారు అంటే మీ ఇల్లు చూపెట్టండి అని అడుగుతారు. నిజంగా మా ఇల్లు చూపించినాకైతే షేక్ అవ్వద్దు. అక్క నువ్వు జూనికి ఇంత మంచిగా ఉంటావు, మళ్ళీ మీ ఇల్లు ఎందుకు అట్లుందని మాత్రం నన్ను అయితే అడగద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ అనుకున్నా మీకు ఇప్పట్లో ఇల్లు చూపెట్టద్దు, మంచిగా నేను సెట్ అయిన తర్వాత మీకు ఇల్లు చూపిద్దాం అనుకున్నా. అయితే మీరు ఆగుతలేరు కాబట్టి నేనేం చేసిన అంటే హోమ్ టూర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మీరు అడుగుతుర్రు కాబట్టి ఇంకా దానికి ఇంకా నేనేం చెప్పలేను రీజన్స్. అయితే మీ అందరికీ చూపించేస్తా ఏమేమి కావాలి అని. ఊకే మా ఇక మళ్ళీ నోరు తెరిస్తే ఏం అడుగుతుర్రు అంటే అక్క మీ ఇల్లు చూపెట్టు, అక్క ఏం చేస్తావు నువ్వు, అదే అడుగుతుర్రు. అయితే నాకేమనిపిస్తుంది, నేను అనుకున్నా సరే కొంచెం సెట్ అయిన తర్వాత కొంచెం ఏదో చిన్నది ఒకటి. ఇది ఓల్డ్ ఇల్లు అంటే 2008లో మాకు 8 to 7 years ఉన్నప్పుడు, నాకు అంత తక్కువ ఉన్నప్పుడు కట్టిన ఇల్లు ఇది కూడా మాకు కాలనీ వస్తే కట్టినాము. అయితే ఇప్పుడు కూడా నెక్స్ట్ కాలనీలు వస్తాయి కాబట్టి వెయిట్ చేస్తున్నాం. ఇంకా కేసీఆర్ అంటారా, ఆయన ఏమి ఇయ్యలేదంటే ఆయన ఎక్కడ బెడ్రూమ్ ప్లాట్లు కట్టించిండు. ఆ ఎక్కడో ఊర్లల్లో చివరికి కొనాకి అడవులలో ఇచ్చిండు కాబట్టి అట్లకి మనం పోలేదు, మనకు తెలియదు. అందులో ఒకటి మనకి ఇయ్యరు కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ సర్కార్ జాగిచ్చింది, ఇలా జాగిచ్చింది కాబట్టి మనకి ఇయ్యరు. కాబట్టి దాని గురించి మేము ట్రై చేయలేదు. అయితే మీ అందరికైతే చూపిస్తాం. మళ్ళీ చూపించిన తర్వాత అక్క అది ఎందుకు ఇట్లుంది, అక్క ఇది ఎందుకు అట్లుంది అంటే నాతోటి అయితే కాదు. నేను మీకైతే చూపించాల్సిందైతే చూపిస్తా, సరేనా? అందరికీ చూపించేసా. ఈరోజు వీడియో నేనే తీయాలి, వీడియో నేనే కొట్టు. ఇవి అయితే చూసిరు కదా, ఇదైతే నా కూలర్ అంటే కష్టపడి, ఫ్యాన్ కూడా లేదు మాకు, చాలా కష్టపడి ఒక 5,000 చెప్పింది కాడ 4,000కి కొనుక్కున్నావు కూలరు. చాలా కష్టపడి అంటే ఏది కూడా మనకి కుట్టిగా రాలే. ఈ స్టెప్లైజర్ ఉంది ఇక్కడ, గదైతే 500 పెట్టి కొనుక్కున్నా. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకైతే ఎక్కడా కూడా ఏది కూడా ఫ్రీగా వచ్చిందైతే లేదు. వైఫై పెట్టించిన, అది కూడా మన వీడియోస్ కోసమే. వైఫై కనిపిస్తలేదు, వైఫై కేవలం వీడియోస్ కోసమే. వీడియోస్ కోసం అంటే మీకు ఎక్కడి నుండి ఇన్కమ్ వస్తుంది అక్క, ఎందుకు అక్క మరి ఇవన్నీ అంటే, ఈ ఒక ఫ్యాషన్ మనకి ఒక దానికి వచ్చినాము. ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసినాం, దాంట్లో పైసలు పోగొట్టుకున్నాం, మళ్ళీ తర్వాత ఇట్లా వచ్చినాం. కాబట్టి ఈ ఫీల్డ్ కూడా వదులుకోవడం ఇష్టం లేక నేను ఇంకా సరేలే మూవ్ ఆన్ అవుదామని చెప్పేసి చూపిస్తున్నా. మీకు వైఫై కనబడలేదు కదా, ఇది వైఫై కేవలం వీడియోల కోసం, మన రీల్స్ కోసం, మన యూట్యూబ్ కంటెంట్ల కోసం ఇది. అయితే ఇంకా మీ అందరికీ చాలా ముచ్చట్లు చెప్పాలంటే, నాకు ఊహ రానప్పుడు కానివ్వండి, ఊహ లేనప్పుడు కానీ చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చిన నేను. అయితే ఇదే మా ఇల్లు, చూపిస్తాను. ఇది నాకు ఒక బీరువా ఉంది, ఇది కూడా సెకండ్ హ్యాండ్ బీరువా. సెకండ్ హ్యాండ్లో 2,000కి ఇస్తే తీసుకున్నా. అంటే మరి ఏం చేస్తాం, మరి ఇంకా అంత పెద్ద హై రేంజ్ కాదు నేను. ఇది సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. ఇది సెకండ్ హ్యాండ్ కాబట్టి 2,000కి వచ్చేసింది. అది వచ్చేసి అయితే మిక్సీ జ్యూసు, మెయిన్ జ్యూసు తాగుతా కాబట్టి ప్రీతి అనుకున్నా, ప్రీతి తాగట్లేదు కానీ, ఇప్పుడైతే తాగట్లేదు కానీ తాగుతా అనుకొని మిక్సీ అయితే కొనుక్కున్నా. ఇది మిక్సీ వచ్చేసి 4 ప్రీతి అనుకుంటా. ప్రీతి 5,000 పడింది, 5,000 మిక్సీ 5,000 పడింది. ఈ మంచం బికాజ్ ఆఫ్ ఓన్ ప్రాపర్టీ. అప్పట్లో తినడానికి లేకపోయినా, ఎప్పుడు 2013 ఆ టైంలో తినడానికి లేకపోయినా మా ఇంట్లో మంచాలు లేవు. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక కష్టపడి రూపాయి ఫోక్ చేసుకొని కొనుక్కున్న మంచం ఇది. 2,000 అప్పట్లోనే. ఇప్పుడు కొనాలంటే ఒక 5,000 అవుతుంది అంతే. నార్మల్ మంచమే, కాకపోతే ఎట్లా 4 ఉంటుంది అంతే. ఇంకా ఏమంటారు, నేను బయటకు పోయేటప్పుడు వేసుకునే బ్యాగు, నా కెమెరా బ్యాగు. ఈ కెమెరా అయితే నాది గోల్డ్ చైన్ ఉంటుండే, గోల్డ్ రింగు ఇవన్నీ ఉంటుండే. అవన్నీ తీసేసి కెమెరా కొనుక్కున్నా. ఈ మైకులు, ఇప్పుడు నేను వాడే మైకులు, నాకు ఆల్రెడీ మైకులు ఉన్నాయి. అక్క మైకులు వాడు అంటారు కదా, ఆల్రెడీ మైకులు ఉన్నాయి. ఉన్నా కూడా నాకు ఏమవుతుందంటే, ఇక నాకు కొంచెం లేజీనెస్ అన్నట్టు. అంటే నాకు కెమెరా క్యాప్చర్ చేస్తుంది కదా వాయిస్ అని చెప్పేసి. ఈ కెమెరా కూడా స్పెషల్ ఎట్లా తీసుకున్నామంటే, నేను ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన కాబట్టి ఏమనుకున్నా అంటే, నేను కుకింగ్ వీడియోలు కండక్ట్ చేయాలి,
కుకింగ్ వీడియోస్లలో మనకి మన లేడీస్ కానీ ఎవరికన్నా సరే గిఫ్ట్లు ఇవ్వాలి, వాళ్ళ జర్నీ తెలుసుకోవాలి. హౌస్ వైఫ్లు కానీ లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఏ పని చేసే వాళ్ళైనా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు కావాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇట్లా నాకు తెలుసుకోవాలి. ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు, బయటికి కనబడరు కదా, అట్లాంటి వాళ్ళకి నేను చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఇది చేసిన. ఇది చేసి ఏం చేసిన, నేను మా దోస్తు కానీ మా క్లాస్ వాళ్ళని దొరుకుని పోతే, మా దోస్తు జిగిరి జాన్ దోస్తులే అయితే ఆయనకి దొరకకపోతే నాకు వెయిట్లెస్ కెమెరా, వానికంటే బాగా మనకేం తెలియదు, వెయిట్లెస్ కెమెరా ఇప్పించిండు. ఎంతో నాకు తెలిసి 60 అబోవ్ పడింది. తీసుకున్నాం, వచ్చేసినాం. ఇంకా ఫోన్ కొనుక్కున్నా. ఇక ఓన్ ప్రాపర్టీ, మై ఓన్ ప్రాపర్టీ అంటే ఐ ఎక్సైటెడ్. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఇవి ఈ ప్రపంచంలో చాలా నేను కష్టపడి కొనుక్కున్నాయి ఇవన్నీ, చాలా కష్టపడి. ఫోను చాలా కష్టపడి కొన్న ఫోను. ఇప్పుడు నేను కాస్ట్యూమ్స్ వాడతా కదా, మీ అందరికీ చూపించేస్తా ఆ కాస్ట్యూమ్స్. ఇవి ఈ ఒక్క బ్యాగ్ కొనుక్కున్నా. నాకు ఎప్పుడైనా సరే షూట్లు అట్లా అవన్నీ బయట ఉంటాయి కదా, షూట్లకు బయట పోయినప్పుడు మనకి బ్యాగ్ ఉండాలా. మళ్ళీ ఒకటి నాకు ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ట్రైప్యాడ్ ఉంటుంది, కెమెరా ఎప్పుడు ఎనీ టైం కెమెరా నా వెంటనే ఉంటుంది, మైకులు నా వెంటనే ఉంటాయి, ఫోన్లు నా వెంటనే ఉంటాయి. అందుకని చెప్పేసి ఇది కంపల్సరీ. ఈ బ్యాగ్ పెట్టుకొని ఈ బ్యాగ్లో అన్నీ వేసుకొని వీడియో కొట్టుకుంటా. అయితే ఇంకొకటి, ఈ చీరలు నేను కట్టే చీరలు ఎంత కాస్ట్ ఏంటి అనేది మీ అందరికి ఒక డౌట్ అయితే ఉంది. అయితే నేను అంత లో బడ్జెట్ సినిమా, అంత హై బడ్జెట్ కాదు. ఒక్క శారీ వచ్చేసి 100 రూపీస్కే తీసుకుంటాను నేను, 100, 120, ఇంతకంటే ఎక్కువ పెట్టాను. అయితే ఇలా కూడా ఏంటంటే నేను 10 సార్లు ఎత్తుక్కొని కొనుక్కుంటా. అరే అక్క నువ్వు కాస్ట్ ఎక్కువ కట్టుకోవా, నీకు కాస్ట్ ఎక్కువ లేదా అంటే, కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. 2000 కానుండి ఉన్నాయి, 4000 కానుండి ఉన్నాయి, 5000 కానుండి కూడా ఉన్నాయి. కానీ నాకు షూట్కి డిఫరెంట్గా వేసుకోవాలి. ఒక షూట్కి వాడింది మనం ఇంకో షూట్కి వాడం, అలాంటప్పుడు మనకు అవసరం లేదు కదా. ఈ చీర అయితే 600, ఇది 600. ఇట్లా అగ్గిపెట్టెలా పెడితే అగ్గిపెట్టెలా పడుతుంది. అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇది మా బియ్యం రమ్ము చూపిస్తారండి. బట్టలు షూట్కు వాడతా కదా, నేను మొత్తం నీట్గా అయితే చెయ్యను, ఎందుకంటే నాకు అంత రాదు, పెద్దగా తెలియదు కాబట్టి అంత పెద్ద లైట్. అదే మీ అందరికి ఇంకొకటి చూపిస్తా, ఆగండి కొంచెం పైకి సెట్ చేసి. అయితే ఏదో అంటారు కదా, ఏమంటారంటే తనది ఇంకా తౌడలేదు కానీ లంచకి పంచదారు అన్నట్టు, నేను కూడా అట్లనే తయారైనా. నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఎక్విప్మెంట్స్ వచ్చేసి నేను 2.5 lakh పెట్టిన ఎక్విప్మెంట్స్కి, 2.5 lakh, ఇక 3 lakhs వరకు పెట్టిన. వీడియోస్ కోసం కానీ బడ్జెట్ పెట్టడం కానీ అవన్నీ బాగానే చేస్తాను నేను, కానీ ఇట్ అవ్వాలంతే. అయితే మీ అందరికి ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి. ఏంటంటే నేను ఇప్పుడే వీడియోస్ స్టార్ట్ చేసినానా లేకపోతే ఇదివరకు చేసినానా, నేను ఇప్పుడే వీడియోలు చేసినానా లేకపోతే ఇదివరకు వీడియోలు ఏమైనా చేసినానా అని మీకు డౌట్ ఉంది కదా. అయితే నేను చేయబట్టి 2020 నుండి చేస్తున్నాను నేను వీడియోలు. 2020 అంటే చాలా ఇయర్స్ అయిపోయింది. అప్పటికెళ్ళి నేను వీడియోలు చేస్తున్నాను. వీడియోలు చేస్తే ఏంటంటే మాకు సక్సెస్ అంత తొందరగా రాలే. అంటే నేను ఫేమ్ అవ్వడం కూడా చాలా లేట్గా ఫేమ్ అయినా అనమాట. అయితే ఇప్పుడు ఇది నా ఇలా కథ మాఫియా, ఇవన్నీ నా ఎక్విప్మెంట్స్. అంటే మా ఇంట్లో రాజుగారులు ఎక్కువ తిరుగుతారు అనమాట. అంటే ఇట్లా పడేస్తే ఇట్లానే తిరుగుతారు కదా, బికాజ్ ఆఫ్ అన్ని ఇళ్ళల్లో తిరుగుతారు. మా ఇంట్లో ఎక్కువ తిరుగుతారు రాజుగారులు. ఆ రాజుగారుల కోసం అని చెప్పేసి ఇక్కడ పెట్టినా నేను. ఏంటంటే మా ఇది మిక్సీ ఐ లవ్ ఇట్. మన క్యాప్ ఐ లవ్. నాకు క్యాప్ అంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. క్యాప్ కానీ నాకు ఇది మన ఎప్పుడైనా సరే నేను ఒంటి మీద ఇట్లా షర్ట్ డ్రెస్ వేసుకోగలనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే, అంత ఇష్టం నాకు. ఇది నా బీరువా, అంత ఇష్టం. అక్క నువ్వు శారీస్ వేసుకుంటావా లేకపోతే ఏం వేసుకోవా, నువ్వేంటి ఇట్లా మోటుదాని లెక్కుంటావు ఊరుదాని లెక్కుంటావు అంటే ఈ స్టైల్ అంతా మెయింటైన్ చేసి అయిపోయింది అనమాట. మనం బ్యూటీ పార్లర్కి పోము, ఐబ్రోస్ ఒక 2 times తీపిచ్చిన నేను. వ్యాక్సిన్లు అలాంటివి నాకు అలవాట్లేవు. ఇంకా మీ అందరికి చెప్పాలంటే నేను డ్రెస్సులు అంటే చాలా ఇష్టం, నాకు చాలా అంటే చాలా పిచ్చి అనమాట డ్రెస్సులు అంటే. అవి మీకు చూపించేస్తా ఆగండి.
ఇది ఇది వచ్చేసి నాకు మా అమ్మ ఇచ్చింది. మా అమ్మనే, నా ఓన్ తల్లి మా అమ్మనే ఇచ్చింది. అమ్మ ఇచ్చింది కాబట్టి నేను చాలా జాగ్రత్త పెట్టుకున్నా. ఇది నా ల్యాప్టాప్ ఛార్జర్ చూచిలా. ఇది నా ల్యాప్టాప్ ఛార్జరు. నాకు డ్రెస్సులు అంటే ఎంత ఇష్టం అంటే, అప్పుడు ఇది మన 14-13 ఏళ్ళకే ఏమంటారు బొటిక్లు ఇచ్చి కుట్టించుకునే అంత ఇష్టం అనమాట. డ్యూటీకి వెళ్తే మా మమ్మీకి తెలియకుండా 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు దాచుకొని నెల కింద దాచుకొని ఈ డ్రెస్సులు కొనుక్కుంటుండే. అంత ఇష్టం అనమాట నాకు. ఇదే ఈ శారీ అప్పుడే 1000 రూపాయలు, 1000 రూపాయల శారీని మళ్ళీ 1000 ఇచ్చి కుట్టించిన. అంటే అంత రిచ్ అని కాదు, బికాజ్ ఆఫ్ నాకు అంత లవ్ అనమాట డ్రెస్సులు అంటే. ఇంకా మీకు చాలా చూపిస్తా ఆగండి. ఇవి నా కాలేజీ డ్రెస్సులు. ఈ షర్టు డ్రెస్ వేసుకోగానే ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుండే. నేను అంత మంచిగా అనిపిస్తుంటే నాకు లైఫ్. అరే నా లైఫ్లో ఇంకా నేను యూకే పోతా, సెటిల్ అయిపోతా, ఇంత గరీబ్ ఉన్నా కదా నేను లైఫ్లో ఫుల్ సెట్ అయిపోతా అని అనుకున్న. హోటల్ మేనేజ్మెంట్లో హెచ్ఓడిస్ చెప్పే మాటలు విని, ఆ మేడంలు సార్లు చెప్పే మాటలు విని అట్లా అనుకున్నా. స్టార్టింగ్లోనే నీకు 30-40 వేలు జీతం వస్తుంది, ఈ ముచ్చట్లని నమ్మి మోసపోయినా కాబట్టి ఎక్సెట్రా. ఇక నేర్చుకున్నాం, ఈజ్ లర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకున్నాం అంతే, అయిపోయింది. ఇక అయిపోయిన దాని గురించి ఇక మళ్ళీ మాట్లాడినా కూడా టైం బొక్క, అందుకనే నేను మాట్లాడతలేను. అయితే ఇంకా కొన్ని డబ్బులు, కొన్ని మరి అంత కాదు. నేను ఒక డాక్టర్ తాను పనిచేసిన కదా, ఆ డాక్టరు నీకేం గిఫ్ట్ కావాలి అని అడిగింది అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఇంకా నాకు ఆమెది అయిపోతుంది అనమాట. ఆమె సివిల్ హాస్పిటల్ అహ్మదాబాద్లో చేసింది. ఆమె నీకేం కావాలని అడిగితే ఈ లెహంగా అడిగినా నేను. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి లేవు. ఒక నిజం చెప్పాలంటే ఒక అరడాజన గాజులు కొనుక్కోవడానికి కూడా పైసలు లేవు. ఆమె పుణ్యాన్ని ఇది కొనిచ్చింది. అప్పట్లోనే 3000 పెట్టుకొని ఇచ్చింది. బికాజ్ ఆఫ్ గుర్తుకుంచుకున్నా నేను, అంటే ఏది తీసేయలేదు. అంటే దీనికి నాకు ఇది తెచ్చి నేను దగ్గర 5 ఇయర్స్కి వెళ్ళి ఒక్కసారి కూడా నా పై మీద పెట్టలేదు. పెట్టకపోయినా ఐ లవ్ ఇట్. ఎందుకంటే నాకు ఒక మనిషి అక్క, అంటే అక్క చెల్లెళ్ళ అనుబంధాలు నాకు తెలియదు. నాకు అంత ర్యాపోతో ఎవరు లేరు. అంటే నా ఫ్యామిలీలో నాతో ఎవరు లేరు కాబట్టి నాకు బయట వాళ్ళు ఇచ్చిన ఎవరైనా సరే గొప్ప వరం లెక్క దాచుకుంటా. ఎందుకంటే ఓన్ సిస్టర్తో ఆ లవ్ ర్యాపో లేదు కాబట్టి ఇంకా బయట వాళ్ళతోటి అట్లా బాగుండి అయిపోయినా. ఆమె ఇచ్చింది గైనకాలజిస్ట్. ఆమె ఇది ఒక్కటే కాదులే, చాలా ఇచ్చింది. చెప్పుకుంటా పోతే చాలా ఇచ్చింది. డ్రెస్సులు అవన్నీ ఇవ్వడం కాదు, కొనిచ్చింది. ఇది నా బర్త్డే డ్రెస్సు, వైలెట్ కలరు. ఇది నా బర్త్డేదే. దీనికి చాలా హిస్టరీ ఉంది. హిస్టరీ ఉంది. నేను దగ్గర 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కొనుక్కున్నా. నాకు ఇప్పుడు 24 ఏళ్ళు. 24 ఏళ్ళు అంటే దగ్గర నేను 8 ఏళ్ళు వాడిన. 8 ఏళ్ళు 9 ఏళ్ళు 8 ఏళ్ళు కూడా దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను. సైకిల్లో పడింది. నా సైకిల్ ఉంది, నా సైకిల్లో పడింది, కొంచెం ప్యాచర్ అయింది, అయినా కూడా దాచుకున్నా. దీన్ని ఎంత కష్టపడి అనుకుంటుర్రా? దీనికి 1800 పెట్టి కొనుక్కున్నా. 1800 ఎట్లా కొన్నానంటే, ఏదో చిట్టి వేస్తే రూపాయి పోగు చేసుకొని ఈ డ్రెస్ వేసుకొని బర్త్డేకి పోతే, బర్త్డే కాడ నాకు 300 ఇచ్చింది. 300 ఇస్తే అందరు అన్నారు చాక్లెట్ అన్న ఇవా అన్నారు. ఏమిస్తావు చాక్లెట్? తినడానికే తిండి లేదు, మొదవి అని తినాలి. అందుకని చాక్లెట్ కూడా ఇవ్వకుండా ఆ సార్ 300 ఇస్తే తీసుకున్నా. ఈ డ్రెస్కి ఆయన ఇవ్వలే, నేనే కొనుక్కున్నా. నా బర్త్డే అయినా ఆయన ఇచ్చిండు. ఇంకొకటి మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. మా బర్త్డేలు మా మమ్మీ ఏమి వేయలేదు, మేమే కనుక్కొని మేమే రాసుకొని మాతో పుట్టిన వాళ్ళు ఎవరున్నారో అప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు వేసుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి కానీ మీ అందరికీ తర్వాత చూపిస్తాను నేను. ఇది హోమ్ టూర్ కాబట్టి జస్ట్ ఇట్లా చూపించేస్తున్నా. అయితే నేనేం వాడతా ఏంటి అవన్నీ మీకు కూడా ఉంటాయి కదా. ఒకటి ఇది వాడతా, నివియా సాఫ్ట్ ఒకటి వాడతా, ఈ షాంపూలే వాడతా. పడిపోయింది ఇక అంతే, అంత పెద్దగా ఏమో.
అయితే చూసిరు కదా, ఇది మా ఇలాకా మాఫియా. ఇది వచ్చేసి ఏంటంటే స్టవ్. ఈ స్టవ్కి ఒకటి ఊడిపోయినా గట్లనే వండుకుంటాం మేము. ఎంత రచ్చరచ్చ ఉంటుంది అంటే మస్తు రచ్చరచ్చ ఉంటుంది అని ఆవిడ గిడనే వండుకుంటాం. ఇది ఒకటి ఊడిపోయింది. మా అక్క అంటే మా మమ్మీ బాధ చూడలేక అక్క కొనుక్కొచ్చి ఇస్తే ఇది పెట్టినాం. మా చిన్నక్క అంత ర్యాపో లేదన్నావు అక్క అంటే మా చిన్నక్కతో ర్యాపో ఉంది. మా చిన్నక్క ఐ లవ్ విత్ యూ. ఎప్పుడు మా అక్క మంచిది, చాలా అంటే మాకేదో చేసిందని కాదు కానీ బికాజ్ ఆఫ్ మా మాట అంటే చాలా రెస్పెక్టబుల్గా ఉంటుంది మా అక్క, మా చిన్న ఆమె. మొన్న వీడియోలో కనిపించింది చూడు, ఆమె అంటే మాకు చాలా ఇదనమాట, గౌరవం. అయితే ఇయో నైట్ నేనే చేసిన కోడిగుడ్డు కూర. ఇది కూడా వీడియో తీద్దాం అనుకున్నా, వాయిస్ ఓవర్ ఇస్తే మీకు నచ్చుతలేదు అని చెప్పేసి వదిలేసిన. ఇది మా గ్యాస్ బండ. గిరి ఈడ ఇక సామాను ఉంటాయి. ఇది మిక్సీ జారు, మొన్న చెప్పిన కదా ఇదే ప్రీతి 5,000 పెట్టి కొనుక్కున్నా. ఇంకా ఏదో చేద్దామని చెప్పి కొంచెం దాచుకున్న డబ్బులు అయితే ఇక వడ్డీలకు ఇచ్చినాము. ఎంత 2-3 లక్షలు ఇచ్చినాము. అవి కూడా ఎగ్గొట్టేసిర్రు. అట్లా చేస్తారు అన్నట్టు, ఎగ్గొట్టడం, ఇయ్యకపోవడం, టైం టు టైం అట్లా. నా ల్యాప్టాప్ చూపెట్టలేదు కదా మీ అందరికీ. ల్యాప్టాప్ చూపిస్తాగండి రాగురి. మీ అందరికీ ల్యాప్టాప్ చూపెట్టడం మర్చిపోయినా నేను, అందుకని ల్యాప్టాప్ చూపిద్దామని వచ్చేసిన. ఇది నా బంగారు ల్యాప్టాప్. మా మమ్మీ నేను కష్టపడి కొనుక్కుంటుంది బాగా. అందుకని మా రాజుగారులు ఇట్లు బయట తిరుగుతారు కదా, అప్పుడప్పుడు వీటి మీద కూడా కన్నేస్తారు కదా, అందుకని వారు కన్నేయకోకుండా జాగ్రత్తగా బీరువాలో పెట్టుకున్నాం. ఇంకా నా ఇలాకాత మధ్య ఇదే. ఇది ఒక్కటే, దీని గురించి ఇంట్రడక్షన్ ఉండండి ఒక్క నిమిషం. మా మూటలు తీస్తా అంటే ఇవన్నీ ఉతకాలంటే షూట్లకు వేసుకొని పక్కన పడేస్తాను నేను చాలా కంతిరిదాన్ని అన్నట్టు, చాలా బేకార్ దాన్ని, పని చేత కానీ బేకార్ దాన్ని. నాకు ఉతకడం రాదు, పెట్టడం రాదు. మళ్ళీ మరకలు ఉంటే బట్టలు వేసుకొని మా మమ్మీ ఉతకాలి. ఈ పెట్టెకి నాకు ఒక హిస్టరీ ఉంది. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసి నేను పోయి జాబ్ చేస్తా అని ఇది 6,000 పడితే 7,000 పడితే ఆఫర్లో మనకి 5,000కి వచ్చింది. ఇది కొనుక్కున్నా నేను. ఏమంటారు కదా, అయ్యాకలే కడక్కుంటుంటే కొడుకొచ్చి మొగెత్తుకని కావాలని. బీరువా లేదు మాకు, బీరువా సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నా. కానీ జాబ్ వస్తుంది, పైసలు వస్తాయి, బ్యాంకాక్ పోవాలని ఆడటంలా ఇది ఇది కొనుక్కున్నా. గీ పెట్టె కొనగానే దీని మీద బట్టలు మూటలు పెట్టుడు అవుతుంది. ఎందుకంటే అప్పటి నుండే నేను ఫేమ్ అయిపోయినా కాబట్టి ఏంటంటే ఇక ఇడిచిన బట్టలు మొత్తం మూట కట్టుడు దీని మీద. అక్క నీకు బట్టలు లేవా, అది లేదా ఇది లేదా అంటారు కదా, బట్టలు చాలా మంచి బట్టలు ఉన్నాయి నాకు. బట్టలు షూట్ చేసా, మీరు షాక్ అవుతారు. అక్క ఇంత మంచి కలెక్షన్ పెట్టుకొని మీకు చెప్తే నమ్మరు. హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఆ బొటిక్లా చేసేటోళ్ళు, ఎక్కడెక్కడ స్పెషలిస్టులు ఉంటారో ఎత్తుక్కొని మరి క్లాతులు కొండపోయి కుట్టించుకుంటుండే నేను టైలర్ షాప్లల్లో. అంత మంచి పిచ్చి అనమాట నాకు బట్టలు అంటే, అంత ఇంట్రెస్ట్ కూడా. ఇదే నా ఇలాకాత మాఫియా. మంచం ఇది చూపిస్తారండి. మంచం ఇది మా మంచం చూసిరా ఎట్లుందో. ఇది మా వంట గది. మరీ అంత రిచ్ ఏం కాదు ఉన్నదాన్ని. ఇగో ఫైనల్లీ మా ఇల్లు ఎట్లుంటుందా అని చూస్తారు కదా. ఇగో ఇది ఇంత గుడ్డలతోటి ఇంత నిండిపోయి ఉంటుంది. మా అక్క వాళ్ళ ఇదే బాగుంటుంది. మా చిన్నక్క వాళ్ళ ఇల్లు మీరు చూసిరు కదా, అదే మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇది మా ఇల్లు. ఎందుకంటే మాకు మర్చిపోయిన మీకు ఇంకా స్పెషల్ చెప్పడం, మా ఇంటికి తలుపు కూడా లేదు అదనమాట. అందుకని ఓన్ టూర్ చేయ అంటే ఇజ్జత్ పోతుందని చెయ్యాలి. అప్పుడప్పుడు మా మమ్మీ అలికిద్ది కదా, ఇదే ఈ పంచానే అలుకుతుంది. ఇది అలకితేనే మంచిగా ఉంటుందని అలుకుతాం మేము అట్లా. ఇగో అలికితే ఇది వారం. ఇగో కరెంట్ మీటర్. చాలా కష్టపడి ఇంటి పనులన్నీ క్లియర్ చేసుకొని తెచ్చుకున్న కరెంట్ మీటర్ నేనే కట్టిన. ఇంటి నెంబర్లు నాదొకటి, మా మమ్మీది ఒకటి. అయితే ఫైనల్గా ఒక ముచ్చట చెప్పాలంటే అన్నిటికీ కష్టపడి చాలా కష్టపడి చెమటోడిచి
ఎంతో కష్టపడి కొనుక్కునే ఉన్నాయి. మేము ఎవరికి మోసం చేసి ఎప్పుడు కూడా ఒకళ్ళ నోట్ల మన్ను కొట్టి తీసుకునే అయితే ఏమీ లేవు మా తాన. ఇవన్నీ కూడా కష్టపడి కొనుక్కునే ప్రతి ఒక్కటి మేము తినే ఫుడ్ కానుండి తాగే నీళ్ళు దాకా అన్నీ కొనుక్కొని తినేటివే, అన్నీ చేసేటివే చూపిస్తా. ఇంకా మా కూరగాయలు అవి చూపిస్తారండి. మీకు మల్లె చెట్లు అవన్నీ చూపిస్తారండి. ఇవి మల్లె చెట్లు మా అమ్మ కష్టపడి ఇటు పాదులు చేసింది. ఇంకా చెట్లు చూపిస్తారండి. ఇది ఇది మొన్న వేసింది చెట్లను. మొన్న వేసిండు, మొన్న దానికి చుట్టూ కంచె కట్టిండు. టమాటాల చెట్లు అవి. ఈ కనకాంబరాల చెట్టు మా వదిన వేసింది. కనిపిస్తుందా? కనిపిస్తలేదా? మాకు ఉంది వాష్రూమ్ కూడా ఉంది, చూపిస్తారండి. కానీ తలుపులు ఉండవు. అన్నీ నీట్గా చూపిస్తారండి. ఇది ఇది వాష్రూమ్ చూసిరా? ఇది వాష్రూమ్. ఇది తలుపులేదు, ఉట్టిగా గుడ్డ కట్టేసినాం. ఇంకా మీకు ఇంటి పక్కన ఇల్లు అదంతా చూపిస్తారండి. ఇవే మా మల్లె చెట్లు, మా విలాకాత మాఫియా. మొత్తం మొత్తం మల్లె చెట్లు, ఈ చెట్లు ఆ చెట్లు ఉంటాయి మా ఇంట్లో. అన్ని చెట్లు తప్ప చేసేయండి. మీకు ఇంకొక ఇల్లు చూపిస్తే ఇదే మా పాతిల్లు. ఆ చర్చి వాళ్ళకి అప్పుడు రెంట్కి ఇచ్చినాం వాళ్ళు. అయితే ఆ చర్చి బొమ్మలు గీసి పాడు చేసిరు, పెంట చేసిరు. వాళ్ళు ఇచ్చిన 500 ఏమో కానీ అవి గీసిరు. వీడియోలు చేసుకోకుండా అయిపోతుంది అట్లా అన్నమాట. మీకు నా సైకిల్ చూపిస్తారండి. గుర్తుకు అట్లా ఉంచినాం, మ్యూజియంలో పెడదామని. మా మమ్మీ ఎప్పుడెప్పుడు ఉల్లిగడ్డలకి వేద్దామా అని చూస్తుంది. ఇది నా సైకిల్, చాలా కష్టపడి కొనుక్కునే సైకిల్. 100 కూడా పెట్టుకొని 2-3 నెలలు కూడా పెట్టుకొని కొనుక్కున్న సైకిల్ అట్లా. ఇంకా మీకు మా జామ చెట్టు. ఇది వెనక సైడ్ మా ఇల్లే మొత్తం. కానీ మా ఇంటి చుట్టూ బట్టలే ఉంటాయి, ఏం పరిశాన్ కాకురి, భయపడకురి. ఎందుకంటే మేము మా ఇంట్లో కలెక్షన్ అట్లుంటుంది, ఇమ్మటమ్మటి తీసి పడేస్తాం అది. ఇంకా మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలంటే, నాకు కెమెరా పట్టుకునేటోళ్ళు ఉన్నప్పుడు మంచిగా నీట్గా చేసి పెడతా వీడియో. అప్పటి వరకు వెయిట్ చేయండి. నన్ను బాగా ఎంకరేజ్ చేసినందుకు, ఇంత సపోర్టు యూట్యూబ్లో ఇస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున దండాలు అందరికీ. ఇంకా అందరు మంచిగా ఉండండి. ఎండాకాలం వస్తుంది, హెల్త్ మంచిగా చూసుకోరి. మంచిగా వాటర్ మెలన్స్ జ్యూసులు అవి ఇవి తాగండి, టైం టు టైం తినండి. ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి. నా వీడియోలు చూడండి. అయితే మీ అందరికి ఒక ముచ్చట అయితే చెప్పాలి కదా. అది ఏంటంటే, నాకు కెమెరా పట్టుకునేటోళ్ళు ఎవరు లేరు. అది ఆడనే పెట్టుకొని ఈడే మాట్లాడు అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం అది దొరికినాక ఇంకొకటి రేపు ఒక కుకింగ్ వీడియో కూడా తీస్తాను నేను. ఒక అక్కని అడిగిన మహిళా సంఘాలు వాళ్ళు నాకు ఒక కేసుకి హెల్ప్ చేసిర్రు, నాదే కేసుకి. వాళ్ళకి మీకు నేను ఇంట్రడక్షన్ చేస్తా. అసలు నేను 30 క్వశ్చన్లు రెడీ చేసిన వాళ్ళ కోసం. అది కూడా మీకు వదులుతా, వీడియో చూడండి. ఇంటర్వ్యూ కాదు, ముచ్చట్లు, జస్ట్ ముచ్చట్లలోనే నేను అడగాల్సినవి అని అడిగి మీ అందరికీ చెప్తా. మహిళా సంఘాలు అంటే గొడవలకు పోతారు అని అంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. సరే బాయ్ అందరికీ, బాయ్. అందరు చక్కగా ఉండురి. అంటే మరి కట్ చేసి తీస్తున్నాం ఎందుకు అది ఇది అని అంటుర్రు, తప్పట్లేదు. మరి కట్ చేసి తీయకపోతే మరి మనకి వెనకాల కెమెరా పట్టుకొని ఉరికిరానికి ఎవరు లేరు కాబట్టి మనమే తీసుకోవాలి కాబట్టి తప్పదు. ఇదే నా రాజ్యము, ఇదే నా రాజ్యము. ఇంకొకటి, హైదరాబాద్లో ఎందుకు ఉండవక్క, నువ్వు హైదరాబాద్ ఎందుకు రావు, హైదరాబాద్ అంటే నీకు ఏం నచ్చదా లేకపోతే ఫాస్ట్ కల్చర్ నచ్చదా అని అడుగుతారు. ఫాస్ట్ కల్చర్ నచ్చదా కాదు, నాకు యూస్ఫుల్ అయ్యేది ఊర్లోనే నాకు కంటెంట్లు ఉంటాయి కాబట్టి నేను సిటీకి రాలేను. ఒకటి ఇంకా పట్టణంకి వస్తే నాకు ఎట్లుంటుందంటే, ఇంట్రోవర్డ్ ఇక్కడ ఉండి అక్కడ వచ్చినప్పుడు ఒక 10 మందిని చూస్తే భయంకరమైన భయం వస్తుంది. నాకు ఎందుకు వస్తుందో నాకే అర్థం కాదు. ఒక 10 మంది కనిపిస్తే చాలా భయం వేస్తుంది. మొన్న జ్యువెలరీ ప్రమోషన్ అప్పుడు కూడా నేను చూసిన. అందుకని చెప్పి పట్టణంకి అయితే రావట్లేదు. అయితే మీరందరూ ఒక పని అయితే చేయండి, హెల్త్ని అయితే హ్యాపీగా చూసుకోండి, అమ్మనైనా మంచిగా చూసుకోండి, భార్యని మంచిగా చూసుకోండి, పిల్ల పాపలతో చక్కగా అయితే ఉండురి. నా వీడియోలు అయితే చూడండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రేడియోగానే కుల్లా. బాయ్ అందరికీ.